ఇంకొకటి రామ్మోహన్ గారు, ఇప్పుడు బిలో ది బెల్ట్ కొట్టినప్పుడు అందువల్ల వాళ్ళ కార్యకర్తలు ఆవేశానికి గురై దాడి చేశారు అని చెప్తున్నారు. సో అది ఎవరైనా సరే, అది కేటీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా ఆ విధంగా కొట్టకుండా ఉంటే బాగుంటది కదా, సోషల్ మీడియా అయినా లేకపోతే ఎవరైనా సరే. సార్ ఇప్పుడు దీనికి ఎస్పెషల్లీ మహిళలకు సంబంధించిన వ్యవహారాల్లో ఇప్పుడు మీరు ఈటెల రాజేందర్ లేకపోతే కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంటే ఓకే, దానికి సంబంధించి సిట్ అంటే ఓకే. బట్ బిలో ది బెల్ట్ ఒకవేళ సిట్ గనక నిజంగా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చెప్పినట్టు హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ చేస్తే సిట్ వాళ్ళని ఇన్వెస్టిగేషన్ విచారణకు పిలిస్తే అప్పుడు చర్చలు పెట్టినా తమ్నేలు పెట్టినా ఓకే. అది లేకుండా చేస్తే కదా ఇబ్బంది. సార్ ఇప్పుడు నేను ఒకటే చెప్తాను, ఒకవేళ నేను అందుకని నా ఓపెనింగ్ స్టేట్మెంట్స్ నాకు చాలా స్పష్టంగా చెప్పిన, ఒకవేళ మీకు ఏదైనా అభ్యంతరకరంగా ఏ మీడియా హౌస్ అయినా, అది మహా న్యూస్ మాత్రమే కాదు ఇంకే మీడియా హౌస్ అయినా, అది ఒకవేళ టీ న్యూస్ కి సంబంధించి పొద్దున్న లేత మా మీద నమస్తే తెలంగాణ మా మీద, టీ న్యూస్ మా మీద బురద చల్తూనే ఉంటుంది. మాకు అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మేము చెప్పినా వాళ్ళు ఇంటలేరు అనుకోండి, మేము వచ్చి ఇక భౌతికంగా దాడులు చేసేది ఉండేనా? ఏంది వాళ్ళ ఈక్వేషన్, వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి లెసన్ ఏంటిది సమాజానికి? మేము లీగల్ నోటీసులు ఇచ్చినా వినలేదు కాబట్టి మేము దాడులు చేసినాం అనేటటువంటి చెప్పదలుచుకురా, స్పష్టంగా చెప్పండి. పోనీ విధానం అది కరెక్టా? అట్లా గిట్ట చేసుకుంటూ పోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా మాధ్యమాలు ఏం కూడా ఉండవు, అన్ని భౌతిక దాడుల గురి కావాల్సిందే. పొద్దున్న లేస్తే వాళ్ళు అది చేస్తున్నటువంటి అబద్ధాలకి నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీలో హింసకి దూరంగా ఉండేటటువంటి విధానము దాని రక్తంలో ఉంటదని నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. దాడులకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉంటది, దాడులకి దూరంగా హింసకి దూరంగా కాంగ్రెస్ పార్టీ ఉంటది. మేము దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాము. అంతేగా సార్, నమస్తే తెలంగాణకి సంబంధించినటువంటి అక్కడ వాళ్ళకి ఉద్యోగులకి జీతాలు వస్తలేవు సమయానికంటే కూడా మేము అడ్రస్ చేసినాము. ఇక్కడ మీడియా వాళ్ళు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కాదు, జీవనం కోసం వాళ్ళు ఏదో పాపం కొలువులు చేసుకుంటుంటే వాళ్ళు కనీసం సమయానికి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటే దాన్ని కూడా మేము అడ్రస్ చేసినాము. ఇక్కడ మీడియా హౌసెస్ బాగా కాబట్టి బాగైందని చెప్పి అనుకునేటోళ్ళం కాదు మేము అనేది. మీకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పేది ఉండే, వచ్చి దాడులు చేస్తాం, మా అన్న కాడ లైకులు కొట్టించుకుంటాం, మా అన్నతో సెల్ఫీలు దిగుతాం అంటే నీ సోషల్ మీడియాలో చూసుకోవాలి, సమాజంలో కాదు. కానీ కేటీఆర్ ఖండించారు కదా, తర్వాత కేటీఆర్ ట్వీట్ చేశారు కదా భౌతిక దాడులు సరికాదు అని. అవును, భౌతిక దాడులు సరికాదన్నారు. నెక్స్ట్ పేర ఏముంది సార్? నెక్స్ట్ పేర ఏముంది? న్యూస్ ఛానల్స్ కూడా అట్లా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను మాట్లాడితే కృష్ణ గారికి కోపం వస్తుంది, మరి ముఖ్యమంత్రి గారిని కేటీఆర్ అన్నప్పుడు మేము కూడా అంటాం కదా, నీకేం నైతిక స్టాండ్ ఉంది ముఖ్యమంత్రి గారు అన్నీకే? ఆయన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేటీఆర్ ను, కేసీఆర్ రేవంత్ రెడ్డి కేసీఆర్ ను ఈ తిట్లన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారులేండి, కానీ అది వేరుగా. ఇప్పుడు మనిషికో మాట కొట్టుకో దెబ్బ, ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఏందనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఓకే, సో అంటే ఒకటి సోషల్ మీడియాలో, ఈ సోషల్ మీడియా అంటే బయట సోషల్ మీడియా వదిలేయండి, కాంగ్రెస్ సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇద్దరు ఒకళ్ళొకళ్ళు బిలో ది బెల్ట్ కొట్టుకుంటున్నారు. దానివల్ల మీ నాయకులు పల్చన అవుతున్నారు కదా. నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బిలో ద బెల్ట్ కొట్టుకోవట్లేదు. నేను చాలా స్పష్టంగా అంటున్నా. సే ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు స్క్రైబ్ అనేది బీఆర్ఎస్ కి సంబంధమా లేదా మాకు తెలియదు. దాని కౌంటర్ గా తెలంగాణ స్క్రైబ్ అనేది పెట్టారు కదా, ఎవరు? తెలంగాణ స్క్రైబ్ కాంగ్రెస్. సరే, ఇప్పుడు నేను ఒక మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ లెక్క చెప్తున్నా, అట్లాంటి దానికి ప్యారల్ గా మేము ఎక్కడ పెట్టింది ఏం లేదు. తెలంగాణ స్క్రైబ్ ఎవరిది మరి? మేము అది మాకు సంబంధమే లేదు. నేను చెప్తున్నా, ఆన్ రికార్డ్ చెప్తున్నా సార్, మీకు సంబంధం లేదు. సోషల్ మీడియా చూస్తున్న వాళ్ళకి సంబంధం. కానీ నేనేమంటున్నా, తెలుగు స్క్రైబ్ అనేది కూడా మాకు సంబంధం లేదని చెప్పమని. సోషల్ మీడియా మీరు కాదు కదా చూస్తుంది, కాంగ్రెస్ లో సోషల్ మీడియా వేరే వాళ్ళు చూస్తున్నారు. మెటీరియల్ బండ్లు వేసుకుంటే తటాబుట చదువుకొని ఆంధ్రకి వెళ్ళిపోతున్నా మా న్యూస్ అని పెట్టిండ్రు. అది ఎందుకు? ఇప్పుడు దాడి జరిగి పాపం ఆ ఛానల్ అనేటట్టు ఒక ఇబ్బందులు ఉన్నప్పుడు నువ్వు సోలిడారిటీ చూపించాలా, లేదంటే కనీసం దాడిని ఖండించేటటువంటి చిత్తశుద్ధి చూపించాలి మీరు. కానీ వాడు ఒక స్టాండ్ తీసుకొని వాడంట జర్నలిస్ట్ అంట, వాడు ఒక న్యూస్ అంట, వాడు ఒక కథన్ అంట. ఓడేమో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేసుకుంటా పొద్దున్న లేస్తే ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. మేము మంచోళం కాబట్టి ఈ చింతపండు కాకుండా ఉంది, వాళ్ళ లెక్కనే మా కార్యకర్తలను మేము ఆపకుంటుంటే వాళ్ళ సంగతి కూడా వేరే అవుతుంది. కానీ మేము ఆ స్టాండ్ కాదంటున్నా నేను. మా అందరు ఈపులు బాగా కొడతాడు అట్లాంటి పనులు చేస్తే మా నాయకుడు. మా స్టాండ్ కాదు సార్, అది అభిమానం అనేటటువంటిది. ఆయనకన్నా స్పాన్సర్డ్ ఏమో పైసలు ఇస్తూ వస్తారు, ఇక్కడ పుణ్యానికి వస్తారు పుట్లుగా. మనతో పాటు